నిన్ను చిన్న చూపు చూసిన వారు ఆశ్చర్యపోయేలా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నారు. ఎప్పుడు అంటే మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునితో సహవాసము చేసినప్పుడు మనల్ని ఎవరైతే చిన్న చూపు చూశారో, ఉద్యోగం లేక, లేదంటే చేస్తున్న ఉద్యోగము కోల్పోయి, చేస్తున్న వ్యాపారం లాస్ అయిపోయి, ఉన్న బంగారము పోయి, ఎటు ఆధారం లేక, సహాయం చేసేవారు లేక, మన పరిస్థితి బాలేనప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనల్ని చిన్నగానే చూస్తారండి. వీళ్ళ పరిస్థితి ఇంకా మారదు, వీళ్ళు ఇంతే, వీరింకా ఏ విధముగానే ఆశీర్వదించబడరు, వీరు ఉద్యోగము చేయలేరు, ఏ వ్యాపారము వీళ్ళు చేయలేరు, వీళ్ళు ఇంకా ఆర్థిక సమృద్ధి చూడలేరు, వీళ్ళ పరిస్థితి ఇంకా మారదు అని చిన్న చూపు చూస్తారు. కానీ మన పరిస్థితి ఎంత అంధకారమైనప్పటికీ కూడా, ఎటు చూసినా సహాయం లేని పరిస్థితుల్లో, మనల్ని ఆదరించేవారు లేని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి, నీవే నా దిక్కయ్యా, నీవే నా సహాయకుడివయ్యా అని మనం ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, దేవుడు ఎవరైతే మనల్ని చిన్న చూపు చూశారో వారే ఆశ్చర్యపోయేలా దేవుడు మనల్ని నిలవబెట్టబోతున్నారు. దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెహోషువ 3వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇజ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచునైన మంచి మాట, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, నిన్ను ఎవరైతే చిన్న చూపు చూస్తారో, ఎవరైతే నిన్ను కించపరిచారో, ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను అవమానించారో, వారి మాటలతో నీ హృదయాన్ని గాయపరిచారో, నీ పరిస్థితి మారదని నిన్ను శపించారో, వారి కన్నుల ఎదుటనే నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారండి. నేను నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను, నేను నిన్ను గొప్ప చేస్తాను, అంచెలంచెలుగా హెచ్చిస్తాను, అంతకంతకు నిన్ను వర్ధిల్లింప చేస్తూ ఉన్నాను. నిన్ను ఒక్కొక్క మెట్టు నేను ఎక్కిస్తూ ఉన్నాను. నువ్వు ఉద్యోగము కోల్పోయావా? వ్యాపారంలో నష్టమా? కుటుంబంలో సమాధానం లేదా? ఎక్కడ నువ్వు చిన్న చూపు చూపబడుతున్నావో, ఎక్కడ ఎవరు నిన్ను చిన్న చూపు చూస్తున్నారో, అక్కడే నేను నిన్ను అంచెలంచెలుగా హెచ్చిస్తాను. చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయేలా నిన్ను గొప్ప చేయ నేను మొదలుపెట్టానమ్మా. ఎందుకంటే నీ పరిస్థితి బాగాలేనప్పుడు, అందరూ మాటలతో నిన్ను గాయపరుస్తున్నప్పుడు, అవమానపరుస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, నీవే నా దిక్కయ్యా, నువ్వు నా పాదాలు చెంత కన్నీరు కాచి ఉపవాసం ఉండి డొక్క మార్చుకుని నా పాదాలు పట్టుకుని గోజాడి ఉన్నావు కదా, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుని నేను నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాను, హెచ్చించడం మొదలుపెట్టాను, వర్ధిల్లింప చేయడం మొదలుపెట్టాను, దీవించడం మొదలుపెట్టాను. నీ ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చేతుల కష్టార్జిత విషయంలో నేను నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాను. అంచెలంచెలుగా హెచ్చించి, ఎవరైతే నిన్ను కృంగతీశారో, ఎవరైతే నిన్ను హేళనగా మాట్లాడారో, నిన్ను చూసి అసూయపోయేంతగా, ఆశ్చర్యపోయేంతగా నేను నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాను అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారండి. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఎవరైతే మన చిన్న చూపు చూస్తారో వారి కన్నుల ఎదుటిన దేవుడు మనల్ని ఆశీర్వదించి, వర్ధిల్లింపజేసి, హెచ్చించి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని నిలబెడుతూ ఉండగా సమస్త ఘనత మహాప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరి కన్నులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించును గాక. అయ్యా అవును దేవా తండ్రి. అయ్యా ఎవరైతే మమ్మల్ని నిందించి అవమానించారో వారి కన్నుల ఎదుటిన దేవా తండ్రి మమ్మల్ని దేవా తండ్రి ఆశీర్వదించడం మొదలుపెట్టినందుకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. అలానే యెరూషలేము యేసు నామములోనే క్షేమము కలుగును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములో
నామంలోని దీవించబడునుగాక. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలు భగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు వేసినంలో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. ముయ్యబడిన ప్రతి గర్భము యేసు నామంలోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి వేసినంలో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి వేసినంలో గొప్ప విజయము కలుగునుగాక. ఎవ్వరి బిడ్డలకి వేసినంలో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.